పూజ కోసం నిత్యం పూలు పూసే కొన్ని మందార మొక్కల గురించి ఇవాళ చూద్దామండి. అంటే మందార మొక్కలకి గమ్మున చీడపీడ వచ్చేస్తుంది కదండి. దీన్ని బేబీ మందార అంటారు, వీటినేమో రేఖ మందార అంటారు. అలాగా ఈ రేఖ మందారలో పింక్ కూడా ఉంటుందండి. ఇవి ఎక్కువ పూలు పోస్తాయి. అలాగే కనకాంబరాలు కూడానండి. కనకాంబరాలు కూడా నిత్యం మనకి పూస్తూ ఉంటాయి కాబట్టి చీడపీడలు తక్కువగా ఉంటాయి కాబట్టి కనకాంబరాలు కూడా మనం పెంచుకోవచ్చు. ఇక మందారంలో ఈ మిర్చి మందార ఒకటండి. దీన్ని మిరప మందార, మిర్చి మందార, ఏదైనా మిరప మిర్చి ఏదన్నా సరే చిల్లీ గురించే కదండి. అంటే ఆ మిరపకాయలాగా ఉంటుంది అన్నట్టుగా అంటారు. ఇవి పూర్తిగా విచ్చుకున్నట్టుగా ఉండవు, కానీ ఇలా మొగ్గ దశ కింద ఉన్నట్టే ఉంటాయండి. ఎక్కువ పూలు పోస్తాయి, చెట్టంతా విరబూసినట్టుగా పోస్తాయి. దీంట్లో పింక్ కలర్ కూడా ఉంటుందండి. అది కొంచెం ఈ మధ్య కనపడట్లేదు, నేను అది కూడా సంపాదించాలి. మనం ఈ బేబీ మందార అంటారు దీన్ని. ఇది కూడా ఎక్కువ పూలు పోస్తుందండి. మందారాలు అంటే చీడపీడలు తప్పవు కదండి. కాకపోతే కొంచెం కంపారిటివ్గా వీటికి చీడపీడలు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించిన 3 రకాలు అంటే రేఖ, తెలుపు మందార, అంటే దాంట్లో గులాబీ కూడా ఉంటుందని చూపించాను కదా, అలాగే బేబీ మందార, మిరప మందార. ఇక వేరే వేరే మందార మొక్కలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీస్. వాటితోటి కొంచెం తిప్పలు పడ్డట్టుగానే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 వెరైటీస్ చాలా సులువుగా పోస్తాయండి. అది కాకుండా దేశవాళీ ఎర్ర మందార ఉంటుంది కదండి, రేఖ మందార, అది కూడా బాగానే పోస్తాయి. ఈ మిరప మందార మాత్రం నిండుగా విరబోస్తాయండి. ఆ రంగు అది బ్రైట్గా ఉండి చూసేందుకు కూడా చక్కగా ఉంటుంది. రాలిపోయిన పువ్వు. ఇది కూడా ఇలా అంటే పూర్తిగా విచ్చుకోవడం అనేది జరగదండి. మనం గార్డెన్లో తక్కువ కుండీల్లో అయినా సరే నిత్యం పూజ కోసం పువ్వులు ఉండాలి అంటే మందార మొక్కలు వేసుకోవాలనుకుంటే కనుక ఈ 3 రకాల మందారాలు చాలా సులువుగా పెంచుకోవచ్చండి. మనం 12 అంగుళాల కుండీ తీసుకుంటే అండి ఒక మొక్క చక్కగా పెరుగుతుంది దాంట్లో. అలాగే మట్టి మిశ్రమం సారవంతంగా ఉండేలాగా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఎండ, డైరెక్ట్ సన్లైట్ తగిలితే బాగా పోస్తాయండి. కాబట్టి బాల్కనీలో అయినా సరే డైరెక్ట్ సన్లైట్ వస్తే కనుక చక్కగా పెంచుకోవచ్చు. ఇక చీడపీడలకి మనం షాంపూ ఇటువంటివి వేస్తూ అప్పుడప్పుడు మొక్కల్ని బాగా క్లీన్ చేసేస్తూ ఉన్నాం అనుకోండి, మిల్లీ బగ్స్ అటువంటివి కూడా మనం తగ్గించుకోవచ్చు. వాటరింగ్ మాత్రం రెగ్యులర్గా చేయాలండి. అప్పుడప్పుడు మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, ఇలా ఏవో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కింద ఇస్తే చక్కగా విరబోస్తాయండి.